హాయ్ అండి నా పేరు ఆర్కే. ఈరోజు నేను కొంతమంది రివ్యూవర్స్ ముసుగులో ఉన్న గుంట నక్కల గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ వాయిస్ ఓవర్ వీడియో అండి. పైన పెట్టిన థంబ్నెయిల్లో ముగ్గురు నక్కల్లో ఒక నక్క గురించి చెప్తాను. మెయిన్గా ఆదిరెడ్డి అండి. ఇతను న్యూట్రల్ ముసుగులో వీడియోస్ చేస్తున్నట్టు నటిస్తూ ఉంటాడు. తను అనుకున్న వాళ్ళను విన్ అవటానికి చాప కింద నీరులా ట్రై చేస్తూ ఉంటాడండి. నిన్న 2 వీడియోస్ చేశాడు. తనూజ మీద ఎంత విషం కక్కుతున్నాడంటే తనూజ యాక్టింగ్ చేస్తుందని చెప్తా ఉంటాడండి. ఇదే ఆదిరెడ్డి గీతు బీబీ హౌస్లో ఉన్నప్పుడు గీతుని తప్పు చేసావు గీతు అని చెప్పి కావాలని చెప్పి ఫోటో కెమెరాస్ ముందు అన్ని కెమెరాస్కి చెప్తూ తను బ్యాట్ చేసి ఇద్దరు రివ్యూవర్స్లో ఒకళ్ళే ఉండాల్సి వస్తుందని చెప్పి గీతుని బ్యాట్ చేసి గీతుని బయటికి పంపించేదాకా చాలా కన్నింగ్ గేమ్ ఆడాడండి. ఇతను వచ్చి ఇప్పుడు నీతులు చెబుతాడు బయటకు వచ్చి. తనూజ మీద ఎంత విషం కక్కుతున్నాడంటే అంత విషం కక్కుతున్నాడండి. నిన్న తనకు ఎవరూ సపోర్ట్ చేయట్లేదని చెప్పి తనూజ చెప్పింది. అది 90% కరెక్టేనండి. ఒక్క కళ్యాణ్ మాత్రమే సపోర్ట్ చేస్తున్నాడు. అది కొంత భాగమే కళ్యాణ్ కూడా చేసేది. తను మానిటర్గా ఉన్నప్పుడు ఏడిపించాడు, తర్వాత నిన్న గేమ్స్లో సపోర్ట్ చేశాడని చెప్తారు. నాగార్జున సార్ అడిగినప్పుడు తనూజ చెప్పిందండి అట్లా సార్ అని. దానికి ఆదిరెడ్డి యాక్షన్ చేసింది, అలా మాట్లాడింది, ఇలా మాట్లాడింది అని తను ఇష్టం వచ్చినట్టు తన రీతిలో తను యాక్టింగ్ చేసుకుంటూ చెప్తాడండి. తనూజ జెన్యూన్ పర్సన్ కాబట్టి నాగ్ సార్ని అడగగలిగింది. తను ఫేస్ టు ఫేస్ మాట్లాడిద్దండి. ఎవరి గురించి అయినా సరే వెనకనేది మాట్లాడదు. ఈ గుంట నక్కలు ఎమాన్యుల్, సంజన వీళ్ళు బాత్రూంలో ఉండి స్కెచ్లు వేసుకుంటూ ఫస్ట్ 5 వీక్స్లో బర్నీ షోల్డర్ మీద గన్ పెట్టి కాల్చాలని చూశారండి తనూజాని. అది వల్ల కాలేదు. అప్పుడు బర్నయ్య ఎలిమినేట్ అయ్యాడు. తర్వాత వచ్చిన అయేషా కానీ, రమ్య, దివ్య వీళ్ళ ముగ్గురిని అడ్డం పెట్టుకొని తనూజాకి ఎవరైతే యాంటీ ఉంటారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడండి ఎమాన్యుల్. మీరు వీడియోస్ చూసుకోండి, అయినా సరే ఫస్ట్ వీక్స్ నుంచి. నేను పూర్తి లైవ్ చూసే మాట్లాడుతున్నాను. నిన్న సంజన గారికి తెలుసండి అది యాక్టింగ్ అని. ఆదిరెడ్డికి తెలుసు, తనూజాకి తెలుసు, ఆదిరెడ్డికి తెలుసు, సంజనాకి తెలుసు, వీళ్ళకి తెలుసండి. ఫ్యామిలీ వీక్లో ఎవరు పంపించరండి బిగ్ బాస్. ఇన్ని సీజన్ చూస్తున్నాం మనం. కంపల్సరీ పంపుతారు. ఆమె యాక్ట్ చేస్తుంది, ఈయన తమ్మునేళ్ళు అమ్మ అది ఇదని పెడతాడు. అదే తనూజ మాట్లాడితే మాత్రం అది యాక్టింగ్ అంటాడండి. ఇతనికి ఏం లేదు, కుళ్ళు ఒక ఆడపిల్లని కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారండి. ఆ సీను 65 వాడు పెట్టిందే వీడియోస్ తనూజ కోసం ఛానల్ పెట్టినట్టున్నాడు. 7 సీజన్స్ నుంచి చేస్తున్నాడు అతన్ని చూస్తూనే ఉన్నాను నేను. ఫేక్ రివ్యూవర్ అంటే ఫేక్ రివ్యూవర్ అండి అతను. ఆదిరెడ్డి, సతీష్ కొంతవరకు బెటరు. ఆ సీను 65 మాత్రం పక్కా ఫేక్ ఫెలో. అతను కావాలని తనూజ కోసమే వీడియోస్ చేస్తూ ఉంటాడు. తమ్మునేలు లేకుండా, తనూజ తమ్మునేలు లేకుండా వీడియోస్ ఉండదండి. వీళ్ళకి తనూజ తుమ్మినా దగ్గినా ఏం చేసినా వీళ్ళకి నెగిటివ్గానే కనపడిద్దండి. కానీ తనూజ ఫ్యాన్స్గా మనం జెన్యూన్గా ఉందా లేదా మనం అర్థం చేసుకొని తనకు సపోర్ట్ చేసి గెలిపిద్దామండి. ఈ గుంట నక్కల మాటలు విని మీరు మాత్రం మోసపోకండి తనూజ ఫ్యాన్స్. మనం తనూజని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకుందాం. ఈ గుంట నక్కలకి బుద్ధి చెప్పాలి అంటే మనం స్ట్రాంగ్గా నిలబడాలి. వీళ్ళు చెప్పే గొర్రె మాటలకు మనం నమ్మకూడదు ఫ్రెండ్స్. గుర్తుంచుకోండి. నిన్న తనూజ గెలిచిన విక్టరీ నీళ్ళు కుళ్ళుతో వారవలేక దాన్ని డైవర్ట్ చేయడానికి ఇలాంటి వీడియోస్ని అడ్డం పెట్టుకొని నాగ్ సార్ చిన్నగా ఏదో మాట్లాడితే దాన్ని అడ్డం పెట్టుకొని తనూజాది చేజారిపోయింది, విన్నింగ్ చేజారిపోయిందని ఈ ఆదిరెడ్డి కావాలని చెప్తూ ఉంటాడండి. ఇతని మాటలు అసలు నమ్మొద్దు. ఇతను న్యూట్రల్ ముసుగేసుకున్న వ్యక్తి ఇతను ఆదిరెడ్డి. కనుక ఫ్రెండ్స్, తనూజాని ఎట్టి పరిస్థితుల్లో మనం గెలిపించుకుందాం. ఆ ఎమ్మెల్యేలాగా ఫేస్ టు ఫేస్ మాట్లాడే వ్యక్తి ఎవరూ లేరు హౌస్లో. అందరూ బ్యాక్ పిచ్చింగ్ చేసేవాళ్ళే. ఒక్క తనూజ మాత్రమే స్ట్రైట్గా మాట్లాడిద్ది. ఏది అనిపిస్తే అది చేస్తుంది, ఏడుస్తుంది, అరుస్తుంది, ఏదైనా చేస్తుంది ఫ్రెండ్స్. అందుకే ఆమె టాప్లో ఉంది. వీళ్ళు ట్రై చేశారు చాలా వరకు డీగ్రేడ్ చేయడానికి, విశ్వ ప్రయత్నం చేశారు, ఛాన్స్ రాలా. ఇప్పుడు వచ్చింది చిన్న పాయింట్ను పట్టుకొని వీళ్ళు తనూజ పని అయిపోయింది అది ఇది అని చెప్పి చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. కనుక మనం తనూజని సపోర్ట్గా నిలబడదాం, గెలిపిద్దాం. ఇలాంటి గుంట నక్కలకి ఇంకొకసారి ఎవరి మీద రివ్యూస్ చేసినా ఒక ఆడపిల్లని లేకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు బుద్ధి చెబుదాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.